అమరావతికి విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. మరో 30 నుంచి 44 వేల ఎకరాల భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 4 మండలాలకు చెందిన 11 గ్రామాల ప్రజల్లో ప్రభుత్వాధికారులు ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా భూసేకరణ లేదా సమీకరణ ఏదైనా సరే సాధ్యం కావచ్చు. పైగా జగన్ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడి ఇప్పుడు కాస్త రిలాక్స్గా ఉన్న అమరావతి రైతులు రాజధాని కోసం తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 33,000 ఎకరాల భూసేకరణ జరిగింది. జగన్ హయాంలో అమరావతి నిర్మాణం ఆగింది. చంద్రబాబు నేతృత్వ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఆగిపోవడంతో అమరావతి పోరాటం ఉచ్చదశకు చేరుకుంది. జగన్ ఓటమి అమరావతి రైతుల విజయంగా కూడా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సహా పలు ఆర్థిక సంస్థలు అమరావతి నిర్మాణానికి సాయం చేస్తున్నాయి. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సంస్థలు ఇటువైపు చూస్తున్నాయి. అమరావతిలో తలపెట్టే ప్రాజెక్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రాజధాని పనులను దశల వారీగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు 2014 నుంచి 19 నడుమ సంకల్పిస్తే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం 3 ముక్కలాటతో విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈసారి అందుకు ఆస్కారం లేకుండా 3 ఏళ్లలో అమరావతి రాజధానికి నిర్దిష్ట రూపం తీసుకురావాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. 92 ప్రాజెక్టులను గుర్తించి 65,000 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇందుకు దాదాపుగా 5,000 నుంచి 7,000 ఎకరాలు అవసరం. అమరావతి రైల్వే లైన్, అంతర్జాతీయ స్టేడియం, మెట్రో రైలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులకు భూములు కావాలి. ఇవి కాకుండా నవనగరాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. నవనగరాలకు భూములు సిద్ధంగా ఉన్నప్పటికీ అమరావతికి వస్తోన్న అనేక సంస్థలకు భూ కేటాయింపులు చేయాల్సి వస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున భూములను తీసుకోవాల్సి ఉంది. పారిశ్రామిక సంస్థలు, ఆతిథ్య రంగ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు ఇలా ప్రతి ఒక్కటి ముందుకు వచ్చి అమరావతిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భూ సమీకరణ సాధ్యమా అన్నదే పెద్ద ప్రశ్న. దీన్ని ప్రభుత్వం పరువు సమస్యగా తీసుకున్న సస్యశ్యామలమైన భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరిస్తారా? తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల ప్రజల అభిప్రాయం ఉంది. ఇప్పుడు ప్రైవేటుగా భూములు అమ్ముకుంటే కనిష్టంగా ఎకరా 4 కోట్లు పలుకుతుంది. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ గైడ్లైన్ వాల్యూకు భూమిని చంద్రబాబు చేతిలో పెట్టేందుకు అమరావతి పరిసర గ్రామాల ప్రజలు అంగీకరిస్తారా అన్నది పెద్ద ప్రశ్నే. పైగా ఇప్పుడు ప్రభుత్వం ప్రచారం చేస్తున్న లెక్కల ప్రకారం అమరావతిలో సమీకరించబోయే భూముల్లో ప్రజా అవసరాలైన రైల్వే లైన్, ఎయిర్పోర్ట్, కాలువలు, రిజర్వాయర్లకు ఎక్కువ స్థలం పోతుంది. 30 నుంచి 40% వరకు ప్రైవేటు కంపెనీలకు వెళ్తుందని ప్రభుత్వ వర్గాలు లెక్కలిస్తున్నాయి. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వంలో జరుగుతున్న ఎంఓయూలే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఎన్ని ఎక్కువ పరిశ్రమలు వస్తే ప్రభుత్వంపై కూడా అంత ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. తక్కువ ధరకు భూములు కేటాయించి చేతులు దులుపుకుంటే సరిపోదు. పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్తు కూడా కొంతకాలం సబ్సిడీపై ఇవ్వాల్సి ఉంటుంది. అంతమేర వనరులు సిద్ధం చేయాలి. రాజధానిలో మరో సమస్య ఉంది. మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి కాలేదు. అవి పూర్తయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉంటుందని కొందరు బడా వ్యాపారులు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసి పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. తమ ప్రాంతాల్లో కూడా రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. అదనంగా భూ సమీకరణ చేస్తే పరిశ్రమలు వచ్చే మాట ఎలా ఉన్నా ప్రభుత్వానికి భారీగా అదనపు ఖర్చు ఖాయం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు కొంతమందిలో ఒక అభిప్రాయం ఉండేది. 33,000 ఎకరాల భూమి అవసరమా అని కొందరు ప్రశ్నించారు. 2-3 వేల ఎకరాలు సేకరించి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే మిగతాది ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కొనుక్కొని డెవలప్ చేసుకుంటాయి కదా అని సూచించారు. అయితే వారి మాట ఎవ్వరూ వినలేదు. చంద్రబాబు భారీగా భూసేకరణ చేశారు. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే వికేంద్రీకరణ అంటూ అభివృద్ధి మొత్తం అమరావతిలో కేంద్రీకృతం చేసే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం చెప్పబోయే సమాధానం ఒకటే. అమరావతికి ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వస్తున్నాయన్నదే చంద్రబాబు వివరణ అవుతుంది. పడిపోతున్న రియల్ ఎస్టేట్ను నిలబెట్టేందుకు ఒక గేమ్ ఆడుతున్నారా? మరి అమరావతికి మరో 44,000 ఎకరాల భూములు అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.